కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ మండిపడ్డారు. ఈ నెల 26న తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల్లో మోడీ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా మారాయని ఏఐటీయూసీ నాయకులు విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి లేబర్ కోడ్లను వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష చట్టాలను మార్చేశారని ఆరోపించారు. 100 సంవత్సరాల పోరాటాల ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో రాజ్యాంగంలో పొందుపరిచిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త కోడ్ల వల్ల కార్మికులకు సమ్మె చేసే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం, మహిళలు రాత్రిపూట కూడా విధులు నిర్వహించాలని నిబంధనలను తీసుకురావడం శతాబ్ద కాలపు కార్మిక హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. మెరుగైన వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రత, సౌకర్యాల కోసం పోరాడాల్సిన సమయంలో ఉన్న హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య స్థితిని కేంద్రం కల్పించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేస్తూ పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్న పాలకుల తీరును నిరసిస్తూ రాబోయే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు. ఈరోజు మరి దేశంలో ఫిబ్రవరి 12వ తేదీన ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ సమ్మె చేశారు. ఎందుకు? ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నిన్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంతమంది రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేసినా కానీ మోడీ అనేవాడు ధైర్యంగా మరి చాలా దొమ్మపొగుడుగా మరి ముందుకు పోతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇండియన్ లేబర్ ఉందో లేబర్ కాన్ఫరెన్స్ జరపాలో దాదాపు 15 ఏళ్ళు అయింది జరిగి, ఇప్పటికి కూడా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపకుండా కార్మికుల అభిప్రాయాలు తీసుకోకుండా మరి కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్లు తీసుకొస్తారు. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకిస్తున్నాము. రాబోయే రోజులలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు మరి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం కలిగించేటువంటి ఈ పద్ధతులన్నీ మానుకోవాలని డిమాండ్ చేస్తాం. మీకు ఒకసారి గుర్తు చేస్తే 1926లో కార్మిక వర్గానికి హక్కులతో కూడినటువంటి చట్టాలు కొన్ని వచ్చినాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటిలో ప్రధానమైనటువంటిది సమ్మె చేసే హక్కు కానివ్వండి, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కానివ్వండి, పారిశ్రామిక వివాదాల చట్టం కానివ్వండి, పని గంటలకు సంబంధించినటువంటి కానివ్వండి, స్త్రీలు పగటిపూట మాత్రమే డ్యూటీలు చేయాలనేటటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడి 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వాటిని నరేంద్ర మోడీ గారు ఈ 42 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏమన్నాయి? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, పారిశ్రామిక వివాదాల చట్టం వస్తే లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు, పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతున్నారు. అదేవిధంగా మహిళలు రాత్రిపూట ఈరోజు డ్యూటీలు చేస్తుంటే పగటిపూట చేస్తుంటే రాత్రిపూట కూడా చేయాలని మన అసెంబ్లీలో కూడా 12 గంటలకు సంబంధించి మహిళలు రాత్రిపూట డ్యూటీ చేయాలని దానిపైన తీర్మానం కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకని ఈరోజు వీటన్నిటిపైన 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి అంశాలపైన
ఈరోజు మెరుగైనటువంటి వేతనాల కోసం మేము పోరాడాలి, ఇంకా మెరుగైనటువంటి జీతాల కోసం పోరాడాలి, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం పోరాడాలి, పని భద్రత కోసం పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిసిఎస్ పెన్షన్ నిబంధనల సవరణపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సవరణలను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గుట్టుగా తీసుకొచ్చిన డిక్లరేషన్ యాక్ట్ వల్ల కోట్లాది మంది పెన్షనర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బందర్ రోడ్లోని బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ క్వార్టర్స్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ రామారావు, జనరల్ సెక్రటరీ వరప్రసాద్ పాల్గొని కీలక అంశాలపై మాట్లాడారు. 8వ వేతన సవరణ కమిషన్ కు సంబంధించి స్పష్టమైన విధానాలు రూపొందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సిపిఎస్, యూపీఎస్ వంటి పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానమైన ఓపీఎస్ ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కమ్యూనిటేషన్ ఆఫ్ పెన్షనర్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న కాలపరిమితి కంటే తగ్గించి గరిష్టంగా 11 సంవత్సరాలకు పరిమితం చేయాలని సూచించారు. 2017 జనవరి 1 నుంచి బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు పెన్షన్ సవరణలను అమలు చేయాలని స్పష్టం చేశారు. పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న నిర్వహించనున్న ధర్నాలో అన్ని వర్గాల పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఇంతకు పూర్వం అక్టోబర్ డిఏ వరకు కూడా, అక్టోబర్లో ఒక డిఏ పేమెంట్ జరిగింది. అప్పటి వరకు కూడా దాదాపుగా ఆటోమేటిక్గా జరుగుతుంది అనేటువంటి ఈ డిఏ ఈరోజు పేమెంట్ సంక్షోభంలో పడింది. జనవరి నుంచి రావాల్సినటువంటి డిఏని సంక్షోభంలో నెట్టివేస్తూ పెన్షనే సంక్షోభంలో ఉంది, పెన్షనే ఒక ప్రమాదంలో పడింది, పెన్షన్ ఇస్తారా ఎవరా, పెన్షన్ రివిజన్ జరుగుతుందా జరగదా అనేటువంటి ఇష్యూలు ఎలా అయితే పెద్ద ఎత్తున వ్యాలిడేషన్ యాక్ట్ ద్వారా పెన్షన్ బిఎస్ఎన్ఆర్ వాళ్ళకే కాకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కూడా అలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తూ వ్యాలిడేషన్ యాక్ట్ని తీసుకురావటం, ఆ తర్వాత 8th సిపిసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అట్లాంటి కండిషన్స్, వ్యతిరేక కండిషన్స్ అన్నీ ఏర్పాటు చేయటం, పెన్షన్ రివిజన్ అనేటువంటి ప్రస్తావనే లేకుండా చేయటం, డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఇస్తామనేది కూడా చెప్పకపోవటం, ఇవన్నిటితో పాటుగా ఈ రోజున డిఏ సహజంగా ఇవ్వాల్సి ఉంటుంది డిఏని కూడా మరి జనవరి 26 నుంచి మా బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాల్సి ఉంది. అది మామూలుగా లేట్ అవుతుందని చెప్పి అనుకున్నాం. కాదు, లేటు కాదు. ఈరోజు నిరాకరించడానికి, డినే చేయడానికి ఫస్ట్ డిలే చేస్తూ తర్వాత డినే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ రోజున మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే అంతకు పూర్వం ఏనాడు డిఏ ఆర్డర్స్లో ఒక క్లాజ్ పెట్టల. ఎందుకంటే ఓన్లీ పే రివిజన్ జరిగేటప్పుడు మాత్రమే కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణించి పే రివిజన్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించుకోవాలి కంపెనీలు. ఎందుకంటే కంపెనీల దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. ఈరోజు మాకు బిఎస్ఎన్ఎల్కి, ఎంటీఎన్ఎల్కి 3 monthsకి ఒకసారి డిఏ పెరుగుతుంది. ధరల సూచిక పట్టిన ప్రకారం డిఏ రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా డిపిఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏ రోజైతే ఆ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది అదే మరుసటి నెలలో మాకు పేమెంట్ జరిగేది. ఈ నెలలో ఈసారి 1/1/2026 నుంచి 3.5% డిఏ పెరగాల్సింది ఉంది. పెరిగినట్టు డిపిఈ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఆ డిపిఈ ఇచ్చిన ఆర్డర్స్లో ఒక పారా 5 అనే ఒకటి అపర్టబిలిటీ క్లాజ్, ఏ డిపార్ట్మెంట్లు ఈ డిఏ పెరిగిన డిఏ పే చేయాలో ఆ డిపార్ట్మెంట్ల యొక్క పేమెంట్ కెపాసిటీని మీరు ఆలోచించుకొని పే చేయండి అని చెప్పటం వలన బిఎస్ఎన్ఎల్ ఇంతవరకు, ఎంటీఎన్ఎల్ ఇంతవరకు పెన్షనర్స్కి, ఉద్యోగులకు కూడా డిఏ పేమెంట్ జరగలేదు. అయితే ఇది నిన్నటి వరకు కూడా మేము అనుకున్నది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వరకే ఇది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మామూలుగా ఇస్తారనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లా ఉంటుందంటే 1/1/2026 నుంచి 30/6/2026 వరకు ఉంటే 6 నెలలకు ఒకసారి వాళ్ళకి డిఏ పెరుగుతుంది. ఆ ఉత్తర్వులు ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలి. కానీ ఇంతవరకు ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయలేదు. దానివల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, వర్కర్స్ ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాఘవేంద్రన్ గారు మన నిర్మలా సీతారామన్ గారికి, ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాయటం జరిగింది.
ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని మొట్టమొదటిసారిగా కేబీఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదగనుందని, అమరావతి వేదికగా జరుగుతున్న ఈ అభివృద్ధిలో తమ కాలేజ్ విద్యార్థులు భాగస్వాములు కావడానికి ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందన్నారు. కేబిన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీకి ఇస్తున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడమే ప్రధాన ఉద్దేశంగా బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో రాబోయే 5 ఏళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదగనుందని, అమరావతి వేదికగా జరుగుతున్న ఈ అభివృద్ధిలో తమ కాలేజీ విద్యార్థులు భాగస్వాములు కావడానికి ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ ఈ కోర్సు ద్వారా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో కలిసి ఈ కోర్సు అభివృద్ధి, ల్యాబ్ శిక్షణ తదితర అంశాల్లో పనిచేస్తామని చెప్పారు. హిందూ హై స్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ అధ్యాపకులు ఏహెచ్డి ప్రకాష్, కె వనమాదేవి, జె బాలాజీ క్వాంటమ్ టెక్నాలజీలో మొత్తం 12 కోర్సులకు గాను 8 కోర్సులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన విద్యార్థులను డిగ్రీ స్థాయిలోనే తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కేబిఎన్ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్ ఉసిరిక ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ ఎంవికే హరగోపాల్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్సు ప్రారంభానికి సంబంధించిన పోస్టర్స్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన కేబిన్ కాలేజీ గ్లోబల్ మార్కెట్లో వచ్చే ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా లేటెస్ట్ కోర్సులు స్టార్ట్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అందులో ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి అటు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే ఇక్కడ కాలేజీలో విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీని ఈ ఏడాది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ట్రైనింగ్ అయిన స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మాకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా తీసుకొని ఈ కోర్సుని నెంబర్ 1గా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కృష్ణా యూనివర్సిటీలోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన కాలేజీ ఇది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వారి నేషనల్ క్వాంటమ్ మిషన్ అలైన్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్లో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీదే ఉందండి. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కానీ, క్వాంటమ్ సిమ్యులేషన్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ, లేదా క్వాంటమ్ మెటీరియల్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ అన్నిటిలోని కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ కూడా హెల్త్ సెక్టార్లో కానీ లేదా ఒక క్లాసికల్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్టర్గా వర్క్ చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తుందండి. సో ఆ ఆస్పెక్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యింది. సో ఈ విధంగా చాలా ప్లేస్మెంట్స్కి అన్నిటికీ కూడా స్కోప్ అనేది చాలా ఉంది స్టూడెంట్స్కి. సో అందుకని ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము బీఎస్సీలో ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది మా కాలేజ్లో. సో దీని 3 ఇయర్స్ స్టూడెంట్ చదువుకున్న తర్వాత మంచి స్కోప్తో మంచి ప్లేస్మెంట్స్తో స్టూడెంట్ బయటికి వెళ్తాడు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కృష్ణా యూనివర్సిటీ అండర్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. దీనికి కావాల్సిన టీచింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మా దగ్గర రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ నుంచే దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి ఫ్యాకల్టీకి. ఐఓటీ కోర్సు యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వస్తుందని అనగానే వెంటనే బీఎస్సీలో ఐఓటీ కోర్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీలో మార్పు వస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున దానికి డిమాండ్ రాబోతుంది, ప్రపంచం అంతా కూడా ఏఐ వైపు చూస్తుంది అని తెలియగానే మరి 2 ఇయర్స్ బ్యాకే బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా
కేబిఎన్ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా ఏ కోర్స్ అయినా లేటెస్ట్ వర్షన్ వస్తే అది ముందు స్టార్ట్ చేయటం మా సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ గారు ఇతర కమిటీ మెంబర్లు వాళ్ళ యొక్క ముందు చూపుతో ఎలాంటి ఖర్చు అయినా సరే వెనకాడుకోకుండా మన కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కాలేజీ కేబిఎన్ అనేది ది బెస్ట్ ఉండాలా. మరి ప్లేస్మెంట్స్ ఆల్రెడీ కూడా ఈ విధంగా లేటెస్ట్ వర్షన్ కోర్సులు పెట్టడం వలన మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా 90% ప్లేస్మెంట్ ఇస్తున్న జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఏదైనా ఉంది అంటే అది కేబిఎన్ కాలేజ్ అటానమస్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మండిపడ్డారు. అమరావతిలో ఆకాశహర్మలు నిర్మిస్తూ విజయవాడను ఒక దిష్టిబొమ్మలా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విజయవాడపై చట్టబద్దమైన నిర్ణయం తీసుకోకపోతే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కలిసి త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, నగరాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా విజయవాడ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప నగరపాలక సంస్థకు అదనపు గ్రాంట్లు ఏవీ ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యంగా పురమిత్ర బిల్లు పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని కాశీనాథ్ ధ్వజమెత్తారు. కొండపల్లి నుంచి గన్నవరం వరకు గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు అమరావతి అభివృద్ధిని తాము స్వాగతిస్తున్నామని, అయితే అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా విజయవాడపై చూపాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఆకాశహర్మలు నిర్మిస్తూ విజయవాడను ఒక దిష్టి బొమ్మలా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టత లేదని, బుడమేరు ప్రక్షాళనకు కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. మంత్రి నారాయణ గ్రేటర్ విజయవాడ చేస్తామని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ దానికి చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందని దుయ్యబట్టారు. విజయవాడ చరిత్రను, ప్రాశస్త్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రేటర్ విజయవాడపై చట్టబద్దమైన నిర్ణయం తీసుకోకపోతే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కలిసి త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, నగరాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచింది. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థల సంక్షేమమే మా లక్ష్యమని చెప్పి, స్థానిక సంస్థలు పరిఢవిల్లాలి అంటే, స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి శరవేగంతో జరగాలి అంటే 73, 74వ రాజ్యాంగ సవరణని అమలు చేసేటువంటి బాధ్యత పాలకులపైన ఉన్నది. 2 సంవత్సరాల కాలం గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక్క రూపాయి నయా పైసా కూడా విజయవాడ నగరపాలక సంస్థకు కేటాయించాల. ఒక్క రూపాయి కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్పనిచ్చి ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. ఎన్నో ఏళ్లుగా 2010 నుంచి అందని ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ అంశం ఇవాళ తెర ముందుకు వచ్చింది. దీని నినాదాన్ని లేవదీసిందే ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విజయవాడ పార్లమెంటు సభ్యులు, 3 శాసనసభ్యులు రోజు పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇదిగో గ్రేటర్ విజయవాడ, అదిగో గ్రేటర్ విజయవాడ మహానగర పాలిక సంస్థగా విజయవాడ నగరాన్ని రూపొందిస్తామని చెప్పేసి, ఆచరణ ఏదని చెప్పేసి అడుగుతున్నాం. అమరావతికి చట్టబద్ధత కల్పించారు, నో డౌట్, మేము స్వాగతిస్తున్నాం అమరావతిని. అదే సందర్భంలో విజయవాడ నగరంలో 40 గ్రామాలు కలుపుతూ చేసిన తీర్మానాలు ఏమైపోయినాయి అని చెప్పేసి నేను అడుగుతున్నా. విజయవాడ నగర పాలక సంస్థ కొండపల్లి నుంచి తాడిగడప వరకు, గన్నవరం వరకు కూడా విజయవాడ మహానగర పాలిక సంస్థగా గ్రేటర్ విజయవాడగా రూపాంతరం చెందాలి. అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరావతికి అభివృద్ధి ఒకవైపు, విజయవాడ నగర అభివృద్ధి ఒకవైపుగా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో విజయవాడ నగర పాలక సంస్థకు గ్రాంట్ అనేటువంటిది లేదు. అంతేకాకుండా పురమిత్ర బిల్లు అని చెప్పి తీసుకువచ్చి
ఆ పురమిత్ర బిల్లు సంబంధించి డైరెక్ట్గా ప్రజలే వాళ్ళకి పన్ను చెల్లించేటువంటి విధానం వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ నగరపాలక సంస్థకు రావటంలా డైవర్ట్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకి. కాబట్టి పురమిత్ర బిల్లు స్థానిక సంస్థలకు ఆశీనుపాతం వంటిది. ఇవాళ మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా, గ్రేటర్ విజయవాడ చేస్తారా లేదా? గ్రామాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమరావతికి వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు, మేము దాన్ని వ్యతిరేకిస్తలా స్వాగతిస్తున్నాం. కానీ విజయవాడ, వాట్ అబౌట్ విజయవాడ? సాహితీ సాంస్కృతిక కళల రాజకీయ కానాచి విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగర ప్రాశస్యం ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారున్నటువంటిది. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆకివీడ్లో రామాలయం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అక్కడ ఉన్న 2 ఎకరాల ఎస్సీ భూమిపై కబ్జా చేసే ప్రయత్నాలపై మాత్రమే ప్రశ్నించామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు వ్యక్తిగత దూషణలకు దిగటం సరైంది కాదన్నారు. మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ పాస్టర్లను వ్యంగ్యంగా మాట్లాడటం, వివిధ మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం బాధ్యతారాహిత్యమన్నారు. అనుమతులు లేకుండా దేవాలయ నిర్మాణం చేపట్టడం కూడా చట్టవిరుద్ధమని, ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన విధానం కాదన్నారు. రాష్ట్రంలో అందరికీ సమాన న్యాయం ఉండాలని, ఒక్కో విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. దళితులపై రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కు సంబంధించి మేము రాముడి దేవాలయం కడతాము అన్నారు. ఫైన్, రాముడికి దేవాలయం కడితే దాన్ని అబ్జెక్ట్ చేసేవారు ఎవరు ఉండరు. కానీ దాని పూర్వపరాల్లోకి వెళితే అక్కడ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అసలు ఇతనే జనసేన కార్యకర్తల్ని 50 మంది పైన తీసుకువెళ్ళడం, పోలీసుల్ని 50 మంది పైన తీసుకెళ్ళడం అంటే ముందుగానే ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఒక షో నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో జనాన్ని వేసుకుని ఆకివీడి పెద్దపేటకు వెళ్ళడం జరిగింది అనేది ఒకటైతే, అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు ఘర్షణలకు దారితీసింది. ఘర్షణ జరిగేటప్పుడు అక్కడ ఒకరి మీద ఒకరు తిరగబడినటువంటి సమయంలో కన్స్ట్రక్షన్ కోసం కొంత మెటీరియల్ అక్కడ ఆల్రెడీ ఉంది. అక్కడ స్లాబ్స్కి వాడేటువంటి చెక్కలు, దానికి కొట్టిన మేకులు ఉన్నాయి. ఎవరికి అందిన దాన్ని వాళ్ళు తీసుకుని కొట్టడంలో ఆ మేకులకు ఉన్న చెక్కలు పట్టుకుని కొట్టినప్పుడు ఆ మేకులు కొంతమందికి గుచ్చుకున్నాయని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నవాళ్ళు నాతో చెప్పినటువంటి విషయం. దానికి వీరు ముందుగానే ప్లాన్ చేసి మేకులు తీసుకుని, కొక్కాయలు తీసుకుని గుచ్చారు, కొట్టారని ఇట్లా చెప్తూ ఉన్నారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాళ్ళు, చెక్కలు ఏముంటే అవి పట్టుకుని అక్కడ ఘర్షణ పడటం జరిగింది ఒక విషయం. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది ఇతను అనే దాని లోతులోకి వెళితే స్థానికులు ఏం చెప్తున్నారంటే, సత్రం అనేది ఉంది, 2 ఎకరాల భూమి దాని కింద ఉంది. అది కమ్యూనిటీ నీడ్స్, ప్రజా ఉపయోగం కోసం అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇట్లా రకరకాల వ్యవహారాలకి ఆ 2 ఎకరాల భూమిని వాడుకుంటున్నారు. అయితే ఇది ఆకివీడి నుంచి ఐ భీమవరం వెళ్ళేటువంటి దారికి పక్కన ఉంది. ఐ భీమవరం అనేది ఈ రఘురామకృష్ణ అనేటువంటి ఎమ్మెల్యే గారి యొక్క నేటివ్ ప్లేస్. ఈ ఆకివీడు నగర పంచాయతీగా మారింది. అది ఇన్సిడెంటల్గా నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఉన్నప్పుడే ఆకివీడు పాపులేషన్ 30,000కు దాటి ఉంది. కలెక్టర్కి నేను ఫోన్ చేసి ఇది మున్సిపాలిటీ చేయొచ్చు, నువ్వు ప్రపోజల్ పంపించంటే, నేను చెప్పిన తర్వాత కలెక్టర్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత నగర పంచాయతీగా నేనే దాన్ని చేయడానికి దోహదపడ్డాను. ఇంటర్మీడియట్ పరీక్షల్లో కేబిఎన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఇతర సిబ్బంది సత్కరించారు. కళాశాలకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన పరీక్షల్లో కేబిఎన్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ తెలిపారు. సిఎస్ఈ గ్రూప్ లో 1000 మార్కులకు గాను 979 మార్కులు సాధించిన కె జ్యోతి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏఎన్టీ గ్రూప్ లో వి ఎస్తేర్ 983 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. కేబిఎన్ షైన్ నుంచి ఎంపీసీ విభాగంలో జి గాయత్రి, శ్రీరామ్ తేజ్ 470 మార్కులకు గాను 466, షేక్ రహీం 465 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూప్ లో డి అమూల్య 449, షేక్ షఫియా, ఎం మానస గంగోత్రి 444 మార్కులు సాధించారు. వీరందరినీ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీనివాస్, జనరల్ కాలేజ్ ప్రిన్సిపల్ విజయబాబు, షైన్ కాలేజ్ ప్రిన్సిపల్
టి నరేంద్ర కుమార్ తదితరులు సత్కరించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు డిగ్రీ 3 ఏళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పేద అల్పాదాయ వర్గాలకు చెందిన వారని కరెస్పాండెంట్ శ్రీనివాస్ వివరించారు. వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద ఆటో అకస్మాత్తుగా తగలబడింది. ఉన్నట్టుండి ఆటో నుండి మంటలు వ్యాపించడంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే ఆటోను నిలిపివేయడంతో ముప్పు తప్పింది. జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదావాహమని ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటి నాగరాజు మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలపరచాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరిస్తున్నారని, నాగరాజుతో పాటు 42 మంది కమిటీ సభ్యులు బాధ్యత స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీ అని, ఈ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత పవర్ ఉన్నారన్నారు. ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలపరిచేందుకు, ప్రజా సమస్యలపై పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కూరపాటి నాగరాజుకు పార్టీ తరపున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. అనంతరం ఎన్సీపీ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు మాట్లాడుతూ తనకు నూతన జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎన్సీపీ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు అందరితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం అధ్యక్షులు కటారి శ్రీనివాస్, కటారి శేఖర్, చింతల సత్యనారాయణ, అంజిబాబు, శివగణపతి, రజనీ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా, ఒరిస్సా స్టేట్ ఇన్ఛార్జిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పార్టీ పదవిలో కొనసాగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు గారు ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది. కూరపాటి నాగరాజు గారితో పాటు ఇంకా మొత్తం 42 మంది కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు దీనికి వారికి బాధ్యతలు ఇవ్వడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షురాలుగా సునీత్రా పవర్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్రా పవర్ గారు ఉన్నారు. ఎన్వైసీకి సంబంధించి, ఎన్సీపీ పార్టీ ఎన్వైసీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ధీరజ్ శర్మ గారు ఉన్నారు. వారితో పాటు యువ నాయకులు, మొన్ననే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పార్థు పవర్ గారు బాధ్యతల్లో ఉన్నారు. మొత్తం ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంగా మేడం గారు కొనసాగుతున్నారు. ప్రజెంటు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ప్రజా సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు నాగరాజు గారికి, కూరపాటి నాగరాజు గారికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే. నా పేరు కూరపాటి నాగరాజు. నేను ఎన్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు నన్ను. నేను ఈ ఎన్సీపీ పార్టీకి అభినందన తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన దాంట్లోంతవరకు న్యాయపరంగా జనాలకు పోరాటం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యల మీద తీసుకెళ్తూ ముందుకు ఆ పార్టీని
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లోని మా ఎన్సీపీ పార్టీని గెలిపించుకొని ఈ ప్రజానికానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.